అనుదిన వాక్య ధ్యానాంశము సామెతల గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. ప్రేమైన దేవుని వల్లరా, గత కాలమందు యుద్ధాలు చేయటానికి రాజులు గుర్రాల మీద ఆధారపడేవారు. ఐగుప్తులో శ్రేష్టమైన గుర్రాలు ఉన్నాయని అందరూ ఐగుప్తుకు వెళ్ళి గుర్రాలను తీసుకొచ్చుకునేవాళ్ళు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఖండితంగా ఆజ్ఞాపించింది ఏంటి అంటే, మీరు యుద్ధాలు చేయటానికి ఐగుప్తుకు వెళ్ళి గుర్రాలను తెచ్చుకొనకూడదు. రాజైన సొలొమోను దేవుని మాటను మీరి ఆయన ఐగుప్తుకు వెళ్ళి గుర్రాలను తెచ్చుకొచ్చుకున్నట్లుగా గ్రంథంలో మనం చూస్తాం. ఐగుప్తు గుర్రాలను తెచ్చుకున్నాడు. గుర్రాలు, ఐగుప్తు అనేది ఒక ప్రసిద్ధిగాంచింది గుర్రాలకి. అందుకని అందరూ కూడా ఐగుప్తుకు వెళ్ళి గుర్రాలు తీసుకురావటం అనేది పరిపాటిగా ఉంటుంది. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునికి వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఆ గుర్రాల మీద, రథాల మీద, ఆ రౌతుల మీద ఎవడైతే ఆధారపడుతున్నాడో ఇలాంటి వారికి శ్రమలు ఉంటాయి, వాడికి మేలు కలగదు, శ్రమలు విస్తరిస్తాయి అన్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, గుర్రాల మీద ఆధారపడితే గుర్రాల వల్ల సహాయము దొరకదు, గుర్రాల వల్ల ప్రయోజనం ఉండదు. ఎవరి మీద ఆధారపడాలో దేవుని వాక్యం తెలియచేస్తుంది. ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. మనుషులు నమ్ముకుని వాడు పాడైపోతాడు. దేవుడు దేన్ని నమ్మమంటున్నాడో, దేన్ని నమ్మకూడదు అంటున్నాడో ఈరోజు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమైన దేవుని వల్లరా, గుర్రాలు, రథాలు, రౌతులు మనుషులకు ప్రయోజనకరమైనవి అని అనుకుంటే వాటి వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. మనుషులు నాకు రక్షిస్తారు అనుకుంటే మనుషుల వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. రాజుల వలన రక్షణ వస్తుంది అనుకుంటే రాజుల వలన కలిగే ప్రయోజనం శూన్యం. ధనము నన్ను రక్షిస్తుంది అని అనుకుంటే ధనం వలన కలిగే ప్రయోజనం శూన్యం. ఎవరిని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు,
ఎంతో మేలు. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు తెలుసుకో. ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ధనము శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతమైన వారు కాదు, గుర్రాలు శాశ్వతమైనవి కావు. గుర్రపు బలము కంటే దేవుని బలము ఎక్కువ. గుర్రానికి బలమిచ్చిన వాడెవడు అడుగుతున్నాడు యోబును. గుర్రానికి బలమిచ్చిన వాడెవడు? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిస్తే వచ్చింది? ఎవరి వలన పొందుకుంది? దేవుని వలన. అందుకే మనము గుర్రాల మీద కాదు ఆధారపడాల్సింది, గుర్రానికి బలమిచ్చిన దేవుని మీద మనం ఆధారపడాలి. ప్రేమైన దేవుని వల్ల. కొందరట తెలియక అజ్ఞానం చేత ఏం చేస్తున్నారు చూడండి. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారట. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుతున్నాం అన్నాడండి. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడితే మనము మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయపడుతున్నాం. ఎంత గొప్ప సంగతి ప్రియమైన దేవుని వల్లరా. ఈ రథాలు, ఈ గుర్రాలు ఇవేవి రక్షించలేవా అంటే ఇవేవి కూడా మనల్ని రక్షించలేదు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో, ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన షీషెర. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ప్రియమైన దేవుని వల్లరా, యాబీనుకు 900 ఇనుప రథాలు ఉన్నాయట. ఇనుప రథాలు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. రథాలు, గుర్రాలు కాపాడతాయి అనుకుంటారు. కాపాడేది దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే. కాపాడేది గుర్రాలు కాదు, రథాలు కాదు, మనుషులు కాదు. ఇతని సైన్యాధిపతి సీసెరా. ప్రేమైన దేవుని వల్లరా, సీసెరా ఎలా చచ్చాడో తెలుసా? దేవుడు మరి ఆ దినాన బారాకు చేతికి అతన్ని అప్పగించినప్పుడు దెబోరా అంటుంది, వీడు ఒక స్త్రీ చేతిలో చచ్చాడు అనుకోకుండా, అంటే నా వల్ల విజయం వచ్చింది అనుకోకుండా నువ్వు వచ్చి అతన్ని జయిస్తావు. సీసెరాను నువ్వు జయించగలవు. దేవుడు ఆ క్రెడిట్ నాకు కాకుండా నీకు ఇస్తాడు. నువ్వు వచ్చి అతన్ని జయించమని చెప్పినప్పుడు ప్రేమైన దేవుని వల్ల ఆ తాబోరు కొండ మీదకి వచ్చినప్పుడు అతని రథాలన్నీ కూడా నిలవలేకపోయాయి. 15వ వచనంలో, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరారోతు వరకు తరుమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హసోర్ రాజైన యాబీనుకును
కైనీయుడైన ఎబోరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండిన కనుక సీసెర కాలినడకను కైనీయుడైన ఎబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అప్పుడు యాయేలు సీసెరను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహంను కొంచెం నీళ్ళిమ్మని అడిగిన. ఆమె ఒక పాలబుడ్డిని విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారము నిలిచి ఉండము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని అడిగిన ఎడల నీవు ఎవడను లేడని చెప్పవలెను. పిమ్మట హెబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కలతల్లో దిగ్గొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీ వెదుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసెర చచ్చి పడి ఉండెను, ఆ మేకు అతని కణతల్లో ఉండెను. చూడండి, 20 సంవత్సరాల చెర ఎలా విడుదలైంది అంటే, దేవుడు సీసెరాను అతని రథములను కలవరపరచగా బారాకు చేతిలో నిలవలేక సీసెర రథాలను వదిలిపెట్టి కాలినడకన పారిపోయాడు. యాయేలు అనే ఒక స్త్రీ చేతిలో అతను చచ్చాడు. దేవుని కార్యాలు ఆశ్చర్యకరములు. ప్రేమైన దేవుని వర్లరా, మనుషుడు ఎంతటి వాడైనా, వాడికున్నది ఎంత గొప్ప బ్యాక్గ్రౌండ్ అయినా, వాడి ఆయుధాలు ఎంత గొప్పవైనా, వాడు దేవుని ఎదుట నిలువలేడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు అంటే నువ్వెంత ధన్యుడివి, ఎంత ధన్యురాలువు ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు దావీదు అంటున్నాడు, వాడు గొలియాతు ఆయుధాలు ధరించుకొని భీకరంగా అదేదో ఒక పెద్ద సైన్యం వచ్చినట్లుగా దావీదు మీదకి వస్తున్నాడు. పక్క ప్లాన్తో వస్తున్నాడు. యుద్ధ విద్యలను ఆధారం చేసుకొని వస్తున్నాడు. వాడి యొక్క దేహాన్ని, బలాన్ని, ఆయుధాలను, వాడి దేవతను ఆధారం చేసుకొని వస్తున్నాడు. కానీ దావీదు ఒక్కటే అంటున్నాడు, నీవు కత్తులను, గుదిగలను ఆధారం చేసుకొని వస్తున్నావు, కానీ నేను నా దేవుణ్ణి ఆధారం చేసుకొని వస్తున్నాను. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే. ఈ దినమున ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నీ తల ఛేదిస్తాను, ఇది పక్కా, ఇది జరిగిద్ది. చూడండి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడు ప్రేమైన దేవుని వలన. ఎందుకు అంటే అవతల వాడు ఎంతటి వాడైనా వాడు నిలవలేడు, నిలవజాలడు. వాడి ఆయుధాలు, వానికున్న బ్యాక్గ్రౌండ్ ఏది కూడా నిలవదు. నిన్నెవడైనా భయపెడుతున్నాడా, బెదిరిస్తున్నాడా? భయపడాల్సిన అవసరం లేదు, బెదిరిపోవాల్సిన అవసరం లేదు. వాడు నిలవడు. దేవుడు అంటున్నాడు మోషే ద్వారా, మీరు చూస్తున్నారే ఈ సైన్యం, ఫరో సైన్యం చూస్తున్నారే, మిమ్మల్ని తరుముతున్న ఫరో సైన్యం, ఇప్పుడే మీరు వాళ్ళని చూస్తారు, ఇక మీదట మీరు వాళ్ళని చూడరు. లాస్ట్ చూపే మీరు చూస్తారు వాళ్ళని. దేవుడు వారిని మీ చేతికి అప్పగిస్తాడు. వారి శవాలను మాత్రమే మీరు చూస్తారు. మనుషుడు ఎంతటి వాడైనా, ప్రేమైన దేవుని వల్ల మనుషుడే, వాడు నిలవలేడు, నిలవజాలడు. అందువల్ల మనము మనుషులను గురించి, రథాలను గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేన్ని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. కీర్తనల గ్రంథం 27వ వచనంలో
కొందరు రథములను బట్టియో కొందరు గుర్రములను బట్టియో అతిశయపడుతున్నారట. సీసెరా కూడా అతిశయపడ్డాడు. వాడి దగ్గర మరి ఆనాటి కాలంలో ఒకని శక్తిని అంచనా వేయటానికి వాడి దగ్గర ఉన్న ఇనుప రథాలను లెక్కించేవారు. ఈరోజు ఒక మనిషిని అంచనా వేయటానికి వానికున్న పొలాన్ని, వానికున్న ధనాన్ని, వాని ఆస్తిపాస్తులను అంచనా వేసినట్టుగా ఆనాటి కాలంలో ఇనుప రథాలను అంచనా వేసేవాళ్ళు. అంత గొప్పవాడు సీసెరా, అతని యజమానుడు. కానీ ప్రేమైన దేవుని వల్లరా, దేవుడు అటువంటి వ్యక్తిని, అటువంటి బలము కలిగిన వ్యక్తిని ఒక్క దినాన కలవరపరిచాడు. అతడు పారిపోతున్నాడు. ఒక స్త్రీ చేతికి అతను అప్పగింపబడుతున్నాడు. దేవుని కార్యాలు ఎలా ఉన్నాయో చూడండి. నువ్వు చూస్తున్నవాడు, నువ్వు చూస్తున్నది నిలవదు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆడెంతటి వాడైనా, ఆడు ఎవడు, వాడు ఎంత శక్తి కలిగిన వాడు, ఆడు ఎంత బలము కలిగిన వాడు, ఎంత అధికారం కలిగిన వాడు నిన్ను బెదిరిస్తున్నాడో వాడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాడిని చూసి నువ్వు భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షమున ఉన్నవాడు, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మనుషులు కంటే గొప్పవాడు, అధికారుల కంటే గొప్పవాడు, రాజుల కంటే గొప్పవాడు, ధనము కంటే, గుర్రాల కంటే, అన్నిటికంటే ప్రేమైన దేవుని వల్లరా ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు, గొప్పవాడు. అందువల్ల నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రక్షణ యెహోవాదే. ఇవేవి మనుషులను రక్షించలేవు, ఇవేవి మనల్ని కాపాడలేవు, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8లో రక్షణ యెహోవాది. ఇక్కడ మీరు 3వ అధ్యాయంలోనే 5వ వచనం నుంచి 6వ వచనం ఇవి చూస్తే, యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించును, నేను భయపడను. ప్రేమైన దేవుని వల్లరా, ఒక 2 days బ్యాక్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న చెంగయ్య అనే ఒక ప్రొఫెసర్, ఈ ప్రొఫెసరు అక్కడ తన జీవితాన్ని వాళ్ళకి చెప్పాడు. అయ్యా, ఒకప్పుడు నేను చాలా దీన స్థితిలో ఉన్నాను, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రతికాను. ఈరోజు మీరంతా కూడా జ్ఞానం కలిగిన వారు, మీరు కూడా మరి మీ జీవితాలు బాగుండాలి, ఆ వరస్ట్ అయిన జీవితం నుంచి, ఆ యొక్క అర్థం పర్థం లేని ఆ జీవితం నుంచి బయటికి రావటానికి మీరు కూడా ఆలోచించాలి అని చెప్పేసి యవనస్తులకు ఆయన మోటివేట్ చేస్తూ ఉండేవాడు. ఒక మంచి మోటివేటర్గా ఉండే. ఇది నేరంగా భావించి కొంతమంది వ్యక్తులు వెళ్ళి అతని కారును పగలగొట్టి, అతన్ని కొట్టి, అతన్ని మీదకి ఎంతో ప్రెజర్ తీసుకొచ్చారు. నిజంగా ఆయన ధైర్యంగా నిలబడి చెప్తున్నాడు, నేను తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను నమ్మిన దేవుని గురించి చెప్పాను. అవును, నా జీవితాన్ని బాగు చేశాడు ఆయన, నా ప్రభువు నా జీవితాన్ని కట్టాడు. నా ప్రభువే లేకపోతే నేను ఈరోజు లేను. నా జీవితంలో దేవుడు చేసిన దాన్ని నేను తెలియచేశాను, నా సాక్ష్యం చెప్పాను. నేను వాళ్ళ పిల్లలు, వాళ్ళు తెలివైన వారు, ఇంటలెక్చువల్స్, వాళ్ళు మెచ్యూర్డ్. సో అందువల్ల ఇబ్బంది ఏముంది అని అతను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని వల్లరా, చూడండి, ఒక మంచి
మార్గాన్ని చూపించినప్పుడు, చెప్పినప్పుడు, మంచి మాటలు చెప్పినప్పుడు లోకము ద్వేషిస్తుంది, లోకము అసహించుకుంటుంది, లోకము తిట్టిద్ది, కొట్టిద్ది, రకరకాలుగా మాట్లాడిద్ది. అదే చెడగొట్టేవారిని, మాదక ద్రవ్యాలు ఇచ్చేవారిని, గంజాయి మత్తులో దించే వాళ్ళని లోకం సెల్యూట్ చేస్తుంది. ఈరోజు యువత చెడిపోవటానికి కారణం ఎవరు? ఎందుకు ఇంత విచ్చలవిడిగా మరి గంజాయి, మాదక ద్రవ్యాలు కాలేజెస్లో, మరి విద్యార్థులకు హాస్టల్స్లో ఎలా అందుతున్నాయి? దీన్ని ఎవడైనా ఆలోచిస్తాడా? వాళ్ళ జీవితాలు ఏమైపోయినా ఆలోచిస్తాడా? మంచి మాటలు చెప్తే మతం అంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు ఆలోచించండి. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే యెహోవా నా తోడై ఉన్నాడు, నాకు ఆధారమై ఉన్నాడు. రక్షణ యెహోవాది. మీరు కొట్టినా, తిట్టినా, మీరేం చేసినా నేను తప్పు చేయలేదు, మంచి మాటలు చెప్పాను. నేను నా జీవితం ఒకప్పుడు ఇలా ఉంది, వద్దు నాయనా, ఆ జీవితం వద్దు. మీరు కూడా బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలని చెప్పాను. ఉన్న స్టూడెంట్స్ మంచి మాటలు చెప్పాను, నేను భయపడను. ప్రేమైన దేవుని వల్ల చూడండి, మంచి మాటలు చెప్తే మతం, చెడు మాటలు చెప్తే సమాజానికి మేలుకరమైనదిగా ఉంది. అందువల్ల దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే రక్షణ యెహోవాది. అది ఎలా కలిగిద్ది? ఎవరిస్తారు? దేవుని వలన కలిగిద్ది, మనుషుల వల్ల కాదు, ధనం వల్ల కాదు, గుర్రాల వల్ల కాదు, రథాల వల్ల కాదు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడి. చూసారా? వారు గుర్రాలను బట్టి, రథాలను బట్టి, ధనాన్ని బట్టి అతిశయపడ్డవారు కృంగి నేలన పడి ఉన్నారట. మనము లేచి చక్కగా నిలబడి ఉన్నాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడి ఉన్నాం. వారి గుర్రాలు వారిని రక్షించలేదు, వారి రథాలను వారిని రక్షించలేదు. రక్షించేది దేవుడే. రక్షకుడు ఆయన మాత్రమే, కాపాడేది ఆయన మాత్రమే, మరెవరు కాపాడలేరు. 33వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ రాజు సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. మరి అలెగ్జాండర్కి ఎలా వచ్చింది అంత బలము? ప్రపంచాన్ని జయించాడు కదా, మరి అలెగ్జాండర్ ఎలా జయించగలిగాడు అనే డౌట్ మీకు వస్తుంది. దానికి కూడా బైబిల్లో దేవుడు సమాధానం ఇచ్చాడు. ప్రేమైన దేవుని వల్ల అలెగ్జాండర్కు ఇంతటి జ్ఞానము, ఎంతటి బలము ఎవరివ్వాలి? ఆలోచించండి, ఎవరిచ్చి ఉంటారు? అలెగ్జాండర్ గురించి కూడా అద్భుతంగా బైబిల్ తెలియచేసి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం, నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాలు నేల మోపకుండా భూమి అందంతట పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ముండెను. మేకపోతు మాదియ పారసిక రాజ్యానికి గుర్తుగా ఉంది.
2 కన్నులు, ఒక కన్ను మాదీయ, రెండో కన్ను పారసీక. అది 2 కన్నులు కలిగింది. అంటే మాదీయ, పారసీక వీళ్ళిద్దరూ కలిసి ఆ రాజ్యాన్ని స్థాపించారు. అందుకే దాన్ని మెడో పెర్షియన్ కింగ్డమ్ అంటారు. ఆ 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము, ఆ కొమ్మే అలెగ్జాండర్. ఈ మేకపోతు నేను నలుదిక్కులను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడండి, అద్భుతమైన దేవుని గ్రంథం ఇది. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అన్న ఒక ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. దేవుడే అతని చేత ఇలాంటి గొప్ప కార్యాలు జరిగించాడట. అది అతనికి తెలియదు, అతని బాస్కు తెలియదు, లోకానికి తెలియదు. ఈరోజు మనం దేవుడు రాయించాడు కాబట్టి మనం చూస్తున్నాం. అందువల్ల వాడు దేవుడు, మనుషుల వల్ల ఏది కాదు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనం. ఈ వచనంతో ఈ అధ్యాయం ముగుస్తూ ఉంది. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. నిన్ను రక్షించువాడు దేవుడే, నీ దేవుడే. గుర్రాలను బట్టి, రథాలను బట్టి నువ్వు రక్షింపబడవు. నీ బలము, నీ జ్ఞానము నిన్ను రక్షించలేదు. ప్రేమైన దేవుని వర్లరా, ఈరోజు మన ప్రభువు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించటానికి పరలోకము నుండి దిగి వచ్చాడు. రక్షకుడిగా వచ్చాడు. ఆయన రక్షకుడు, మన విమోచకుడు. అందుకే ఈరోజు నువ్వు రక్షింపబడాలి అంటే అది మనుషుల వలనో, గుర్రముల వలనో, రథాల వలనో అయ్యే పని కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రక్షకుడిగా ఉన్న మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నందు మన విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని రక్షిస్తాడు. ప్రేమైన దేవుని వల్లరా, అలాంటి రక్షకుని మీద మనం ఆధారపడాలని, ఆ రక్షణ మనం అందరం పొందుకోవాలని దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ క్రిస్మస్ సందర్భంలో, ఆ యొక్క సంతోషకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక మరి ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ కోసం ఎదురు చూస్తున్న ఈ దినాల్లో రక్షకుడు జన్మించాడు. నీ కోసమే జన్మించాడు. నిన్ను రక్షించటానికి ఆయన జన్మించాడు. కానీ నిన్ను మరి నష్టపరచుకోవటానికి ఆయన లోకానికి రాలేదు. కనుక ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, దయగలి మా నాయన, మీకు స్తోత్రం. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవానికి స్తోత్రం. ఎన్నో మేలులు మా పట్ల జరిగించిన దేవానికి స్తోత్రం. విన్న మాటలు బట్టి దేవానికి స్తోత్రం. ఆ మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. ఎందరైతే వీక్షించారో, వీక్షించబోతున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. దీవెనకరమైన మాటలు మీరు అనుగ్రహించి ఉండగా ప్రభా, బిడ్డలు ఆ మాటల యందు లక్ష్యం ఉంచి, నా తండ్రి, ఈరోజు నువ్వు
మాతో మాట్లాడి ఉన్నావని ప్రతి ఒక్కరు ఎరిగి లోబడినట్లుగా కృప చూపించండి. సమయం కొద్దిగా ఉంది. సమయం ఉండగానే రక్షణ పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. ఈ కులాలు, మతాలు, సాంప్రదాయ సిద్ధాంతాల వల్ల మేము రక్షింపబడలేమని బిడ్డలు గ్రహించి, నా తండ్రి సమస్తాన్ని కలిగించి పోషించి నడిపిస్తున్న నీ వైపు చూసి రక్షణ పొందటానికి, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని మీరు పిలుస్తున్నారు, కేక వేసి పిలుస్తున్నారు. అట్టి పిలుపుకు నిలబడే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి పనుల ప్రయాణాలను సమస్తం నీ కృపతోడే నడిపించి మీరు మహిమ పొందుకోమని మా ప్రియుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థనని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.